హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్యూన్. సో మీరేంటంటే ఈ వీడియోలో జేసీబీ గురించి అయితే చూస్తారు. కంప్లీట్గా ఏంటంటే జేసీబీ అనేది ఏంటంటే మనకందరికీ బాగా గుర్తొచ్చేది ఏంటంటే కన్స్ట్రక్షన్ మెషిన్ మాత్రమే. కానీ జేసీబీ అనేది మెషిన్ పేరు కాదు, ఇది దాని ఫౌండర్ జోసెఫ్ సైరిల్ బ్యాంఫోర్డ్. ఓకే, ఇది అతని ఇనిషియల్లో ఉండే అటువంటి పేరు జేసీబీ. ఓకే, సో మనలో చాలామందికి ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది. ఒక భారీ కాంక్రీట్ బ్లాక్ను కొన్ని టన్నుల బరువుతో సులభంగా పైకి ఎత్తడం, మట్టిని తవ్వడం, రోడ్లని తవ్వడం, పెద్ద పెద్ద కొండల్ని బద్దలు కొట్టడం, భారీ వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించడం, ఇవన్నీ మనం జేసీబీ లేదా క్రేన్తో చూస్తుంటాం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఇంత బరువును ఒక మెషిన్ ఎలా ఎత్తగలుగుతుంది? ఇదే కదా మనందరికీ కూడా వచ్చే డౌట్. సో దీని చేతులకు అంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఒక జేసీబీ లేదా ఈ యొక్క క్రేను ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారు? సో మనం ఏంటంటే ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చూసేద్దాం. ఓకే, సో ముందుగా ఒక చిన్న విషయం. మన దేశంలో సాధారణంగా బ్యాక్హోయి లోడర్ మెషిన్ను కూడా చాలామంది జేసీబీ అని పిలుస్తుంటారు. జేసీబీ అనేది నిజానికి ఒక కన్స్ట్రక్షన్ ఈక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ బ్రాండ్. బ్యాక్హోయి లోడర్లో సాధారణంగా రెండు ముఖ్యమైన పనులు ఉంటాయి. ముందు భాగంలో లోడర్ బకెట్ ఉంటుంది. ఇది మట్టి, ఇసుక, రాళ్ళు లాంటి అటువంటి వాటిని ఎత్తడానికి ఉపయోగపడుతుంది. మీరు కనిపిస్తుంది కదా వీడియోలో, సో అది అనమాట. వెనక భాగంలో బ్యాక్హోయి అనేది ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది ప్రధానంగా గుంతలు తవ్వడానికి ఉపయోగిస్తారు. అందుకే ఒక మెషిన్తో డిగ్గింగ్ ప్లస్ ఇంకా లోడింగ్ రెండు కూడా చేయవచ్చు. జేసీబీ చేతులు అసలు ఎలా పనిచేస్తాయి మీరు చూస్తున్నారు కదా వీడియోలో. అదే చూడండి, ఆ రాళ్ళని ఇలా దగ్గరగా లాగుతుంది కదా. ఇప్పుడు అసలు టెక్నాలజీ అనేది చూద్దాం. సో జేసీబీలో మనకు కనిపించేటువంటి ఈ పెద్ద మెటల్ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో ఆ లోపల ప్రధానంగా హైడ్రాలిక్ సిలిండర్స్ పనిచేస్తాయి. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే ఇంజిన్ తిరుగుతుంది. ఓకే, ఇంజిన్ నుంచి పవర్ తీసుకొని హైడ్రాలిక్ పంప్ అనేది పనిచేస్తుంది. ఆ పంపు హైడ్రాలిక్ ఆయిల్ను ప్రెజర్తో పైప్స్ ద్వారా సిలిండర్స్ దగ్గరకు పంపుతుంది. ఇదే ఏంటబ్బా ఆయిల్ ఇలా పంపించడం అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అంటే సిలిండర్స్ ఉంటాయండి, ఇవి ఒక పైప్స్ లాగా ఉంటాయి అన్నట్టు. ఆ పైప్స్ నుంచి ఏంటంటే హైడ్రాలిక్ ఆయిల్ను ప్రెజర్తో గట్టిగా ఏంటంటే అవి ముందుకి పంపిస్తాయి అన్నట్టు. అలాగే ఏంటంటే సిలిండర్స్లోకి ఒక హై ప్రెజర్ ఆయిల్ అనేది వెళ్ళినప్పుడు పిస్టన్ ముందుకు లేదా వెనక్కు కదులుతుంది. పిస్టన్ అంటే మళ్ళీ మీకు డౌట్స్ రావచ్చు. బైక్స్ కావచ్చు, కార్ కావచ్చు, బస్సెస్ కావచ్చు, ఇంజిన్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, ఇవన్నిట్లో ఏంటంటే పిస్టన్ ద్వారా మాత్రమే ఇంజిన్ అనేది రన్ అవుతుంది. ఆ పిస్టన్ మూవ్మెంట్ వల్ల బూమ్ ఒకటి, ఆర్మ్ ఒకటి, బకెట్ ఈ మూడు కూడా ఏంటంటే కదులుతాయి. అంటే మనం బయట నుంచి కానీ చూస్తే ఇనుప చెయ్యి కదులుతుంది అన్నట్టు, అలా అనిపిస్తుంది అన్నట్టు. కానీ నిజానికి దాని వెనకే ఇదంతా కూడా పనిచేసేది. ఇంజిన్ నుంచి హైడ్రాలిక్ పంపుకి, పంపు నుంచి ప్రెజరైజ్డ్ ఆయిల్కి, ప్రెజరైజ్డ్ ఆయిల్ నుంచి హైడ్రాలిక్ సిలిండర్, అక్కడి నుంచి మెకానికల్ మూవ్మెంట్ అనేది ఈ విధంగా దీని యొక్క సైకిల్ అనేది వర్కింగ్ అనేది అవుతుంది. దీన్నే మనం హైడ్రాలిక్ సిస్టమ్ యొక్క బేసిక్ వర్కింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అయితే మీకు ఇక్కడ ఒక పెద్ద డౌట్ రావచ్చు, ఇంత బరువును ఎలా ఎత్తగలుగుతుంది? ఇక్కడే అసలు ఇంజనీరింగ్ మ్యాజిక్ అనేది ఉంటుంది. హైడ్రాలిక్ సిస్టంలో ప్రెజర్ ప్లస్ ఇంకా సిలిండర్ ఏరియా కలిపి ఒక పెద్ద ఫోర్స్ను అయితే తయారు చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే చిన్న పంపు ద్వారా హైడ్రాలిక్ ఆయిల్ను హై ప్రెజర్లో పంపిస్తే పెద్ద హైడ్రాలిక్ సిలిండర్ ఆ ప్రెజర్ను చాలా ఎక్కువ లిఫ్టింగ్ ఫోర్స్గా మార్చగలదు. అందుకే ఒక చిన్న ఆపరేటర్ క్యాబిన్లో కూర్చొని కంట్రోల్స్ ఆపరేట్ చేస్తే సరిపోతుంది. టన్నులు బరువున్న మెటీరియల్ను కూడా మెషిన్ హ్యాండిల్ చేయగలుగుతుంది చాలా సింపుల్గా. అయితే ప్రతి మెషిన్కి ఒక మ్యాక్సిమం లిఫ్టింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. అది కానీ దాటితే మెషిన్ స్టెబిలిటీ అనేది తగ్గుతుంది, లేదా హైడ్రాలిక్ సిస్టమ్ మీద ఎక్సెసివ్ లోడ్ పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఆపరేటర్ మెషిన్ యొక్క లోడ్ కెపాసిటీ మరియు ఆపరేటింగ్ లిమిట్స్ తెలుసుకొని పనిచేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో జేసీబీలో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కానీ చూసుకుంటే జేసీబీ అనేది మెషిన్ పేరు అయితే కాదు, ఒక బ్రాండ్ పేరు. మనం సాధారణంగా బ్యాక్హోయి లోడర్ని జేసీబీ అని పిలుస్తాం. ఇంకా ఫ్యాక్టర్ నెంబర్ 2 వచ్చేసరికి ఏంటంటే జేసీబీలో ప్రధాన పవర్ ఇంజిన్ నుంచి వస్తుంది, కానీ డిగ్గింగ్ లేదా లిఫ్టింగ్ కోసం ఆ పవర్ను హైడ్రాలిక్ సిస్టమ్కి ఉపయోగిస్తుంది. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే హైడ్రాలిక్ ఆయిల్ కేవలం లూబ్రికేషన్ కోసం కాదు, హై ప్రెజర్లో ఆయిల్ హైడ్రాలిక్ సిలిండర్కు పవర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇంకా ఫోర్త్ ఫ్యాక్ట్ చూసుకుంటే హైడ్రాలిక్ సిలిండర్లో పిస్టన్ కదలడం వల్ల జేసీబీ ఆర్మ్ పైకి కిందకి కదులుతుంది. ఫిఫ్త్ ఫ్యాక్ట్ చూసుకుంటే ఒకే బ్యాక్హోయి లోడర్తో డిగ్గింగ్, లోడింగ్, మెటీరియల్ హ్యాండ్లింగ్ వంటి అనేక పనులు చేయవచ్చు. ఇంకా సిక్స్త్ ఫ్యాక్టర్గా చూసుకుంటే జేసీబీలో కనిపించే పెద్ద పిన్స్ మరియు బుసెస్, బూమ్, ఆర్మ్ లాంటి పార్ట్స్ కదలడానికి కీలకం. అలాగే సెవెంత్ ఫ్యాక్టర్గా చూసుకుంటే కౌంటర్ వెయిట్ ఉన్న క్రేన్స్లో అది మెషిన్ బ్యాలెన్స్ను మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది.
అలాగే ఇంకా మీకు 8th ఫ్యాక్ట్ కానీ చూసుకుంటే క్రేన్ ఎంత బరువు ఎత్తగలదో కేవలం ఇంజిన్ పవర్ మీద ఆధారపడదు. బూమ్ లెంత్, లోడ్ పొజిషన్, హైడ్రోలిక్ కెపాసిటీ మరియు మెషిన్ స్టెబిలిటీ కూడా ఇవి కూడా ఇంపార్టెంటే. ఇంకా 9th ఫ్యాక్ట్ కానీ చూసుకుంటే హైడ్రోలిక్ సిస్టంలో ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న హైడ్రోలిక్ సిలిండర్ కూడా చాలా పెద్ద ఫోర్స్ జనరేట్ చేయగలదు. ఇంకా 10th ఫ్యాక్ట్ కానీ చూసుకుంటే ఫ్యాక్టరీలో మెషిన్ తయారైన తర్వాత హైడ్రోలిక్ లీకేజ్ కావచ్చు, బ్రేకింగ్, స్టీరింగ్, ఇంజిన్, లిఫ్టింగ్ మరియు సేఫ్టీ సిస్టమ్స్ వంటి అనేక అంశాలను టెస్టింగ్ అనేది చేస్తారు. చూసారు కదా. సో ఇది మనకు జేసీబీలో కనిపించేది ఒక ఇనుప చెయ్యి మాత్రమే, కానీ ఆ ఇనుప చెయ్యిని కదిలించేది ఇంజిన్ పవర్ కాదు, ఆ పవర్ను హైడ్రోలిక్ ప్రెషర్గా మార్చే టెక్నాలజీ. సో ఇదేంటి ఈ వీడియోలో మీరు ఇప్పటి వరకు మనతో పాటు అందరు కలిసి మనం చూసుకునేది. సో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మీరైతే మాత్రం కంప్లీట్గా ఈ ఛానల్ని, ఈ తెలుగు టెక్ ట్యూర్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మీకు నిజంగా నచ్చితే. ఇంకా ఈ వీడియోలో మంచి ఫ్యాక్ట్స్ అయితే ఇంకా నేను మీకు ముందుగా అయితే చెప్తాను. సో ప్లీజ్ డోంట్ మిస్ ఎనీ మోర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఓకే, సో ఫైనల్గా అయితే ఈ వీడియోలో ఈరోజు జేసీబీ లేదా హైడ్రోలిక్ క్రేన్ యొక్క ప్రధానంగా ఆ యొక్క ఇంపార్టెన్స్ కూడా నేను మీకు చెప్పాను. హైడ్రోలిక్ ప్రెషర్ మీద ఎలా పనిచేస్తుందో కూడా చెప్పాను. ఇంకా చూసుకుంటే ఫ్యాక్ట్స్ కూడా చెప్పాను. ముందుగా మన ఇంజిన్ మెకానికల్ పవర్ను జనరేట్ చేస్తుందని చెప్పేసి మీకు లైవ్లో కూడా ఒక ఫ్యాక్టరీలో తర్వాత జేసీబీ మెషిన్స్ ఇవన్నీ కూడా ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాటి మీద కూడా నేను వీడియోస్ అయితే చేస్తాను. చాలా టెక్నికల్ మంచి వీడియోస్ చేస్తాను. బట్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.